అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం AL-171 టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకూలిపోయింది. దుర్ఘటనలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు. విమానం నేరుగా ఇంటర్నెట్ డాక్టర్లు నివసిస్తున్న ఓ రెసిడెన్షియల్ హాస్టల్ పై పడడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ప్రాంతమంతా భీతావహకంగా మారింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికి విమానం రెక్క మేఘాన్ని నగర్ సమీపంలో బహుళ అంతస్తులు ఇంటర్న్ డాక్టర్ల హాస్టల్ భవనంలోకి 3, 4 మరియు 5వ అంతస్తులను బలంగా ఢీకొట్టింది. ఘటనతో భారీగా మంటలు చెలరేగాయి. 50 మందికి పైగా ఉంటున్న హాస్టల్ భవనాన్ని అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఇందులో యువ వైద్య ఇంటర్నలు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. మంటల తీవ్రతకు కొందరు లోపలి చిక్కుకుపోగా మరికొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు పై అంతస్తుల నుంచి కిందకు దూకేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఘటనా స్థలంలో హృదయ విదారకర దృశ్యాలు కనిపించాయి. ఓ వ్యక్తి తన బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు 4వ అంతస్తు నుంచి కిందకు విసిరేశాడు అని ఓ స్థానికుడు కన్నీంటి పర్యంతమయ్యాడు. అదే అంతస్తు నుంచి దూకిన ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. భవనంలో మంటలు వ్యాపిస్తుండటంతో చాలా మంది కిటికీల నుంచి దూకడం కనిపించింది. అధికారిక మృతుల సంఖ్య ఇంకా వెలువడనప్పటికీ ఇంటర్న్ డాక్టర్ల హాస్టల్పై ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలో 8 నుంచి 9 మందికి పైగా మరణించి ఉండవచ్చని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి.